హైదరాబాద్లో బీసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ బంద్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు. ప్రజలకు ఏం చెప్పి గెలిచారో అవి అమలు చేయాలంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేక్ నిరసనగా ఈరోజు బీసీ జేఏసీ బంద్ పిలుపునిచ్చింది. బంద్లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ధర్నాకు దిగారు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి బీఆర్ఎస్ పార్టీకి? మాది కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలు చేయాలా. కొన్ని ఏమో జీవోలతో అయిపోతాయి, కొన్ని ఏమో పార్లమెంట్ వరకు పోవాలా. మీరు ఏం అడిగినరో అదే, మీరు ఏం చెప్పినరో అది, మీరు ఏం చెప్పి ఓట్లు వేసుకున్నారో ఓట్లు వేసుకొని అది గవర్నమెంట్కి వచ్చి అవి అమలు చేయాలని మా డిమాండ్. ప్రధానంగా ఇప్పుడు 42% మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇట్లా జీవోలు ఇస్తే కాదు, మేము కూడా ఇచ్చినాం జీవో, మీరే కోట్లేసి కొట్టేపించారు, మీరు కొట్టేపించింది మళ్ళీ జీవో ఇస్తే ఎట్లా, చిట్టబద్ద అంటే అది కాదు అని మేము తమిళనాడు పోయి ఒక అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చింది. అదే రూట్లో వాళ్ళు పంపినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కానీ అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు, ధర్నా చేసి ఇంటికి వచ్చారు. పార్లమెంట్లో కూడా మాట్లాడలేదు ఈరోజు వరకు కూడా. ఇక్కడ వచ్చి జియో ఇష్యూ చేసారు. గవర్నర్ సంతకం కాకముందే ఈ పంచాయతీరాజ్ చట్టం కూడా సవరించకముందే జియో ఇష్యూ చేసారు. ఇలా వాళ్ళే కోట్లకు వేసేసింది, కొట్టేసారు. మళ్ళీ వాళ్ళే ధర్నా చేస్తాం, వాళ్ళే మేము బంద్లో పాల్గొంటామంటే కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మాట్లాడి స్తంభింపజేసి మా బిల్లులు వచ్చినాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి తెచ్చుకొని క్యాబినెట్లో పెట్టండి అని వాళ్ళు 240 మంది ఎంపీలతో ధర్నా చేసి గొడవ చేయాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మరి మనం ఇస్తే మనకే క్రెడిట్ వస్తుంది, ఈ వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా బిల్లు పాస్ చేయాలి. ఫుల్ స్టాప్. ఇక క్వశ్చన్ లేదు. ఇది చేయకుండా ఉట్టుట్టిగా ఏదో తౌడు వేసి పంచాయతీ పెట్టినట్లు పెడితే కాదు అది. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా అంశాలు ఒక జీవోతో అమలు అవుతూ ఉన్నాయి, అవి కూడా అమలు చేయట్లేదు. ఇది సాధ్యం కాంది, టైం పట్టేది ముందర వేసుకొని చేస్తున్నారు. మీ రోజున రాత్రికి అనుకుంటే పొద్దుగాల సాధ్యమయ్యేవి అనేక అంశాలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టలేదు. కనుక ఇవన్నీ ప్రజలకు చెప్తూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ వచ్చేంత వరకు నిరంతరంగా మనం కొనసాగుతాం. అంటే మా చిత్తశుద్ధి మేము ఎవరు శంకించాల్సిన అవసరం లేదు, మేము మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా అమలు చేస్తాం, ఇప్పుడు కోర్టుల్లో పోరాడతామని కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు. ఈ నెల కోర్టే ముఖం మీద కొట్టే కదా, ఇంకేలా కొట్లాడతారు? కోర్టులో పోయి అందరిని ప్రదర్శన చేస్తే బిల్లు పాస్ అవుతుందా? బిల్లు కోర్టు చట్టానికి లోబడి జడ్జిమెంట్ ఉంటుంది, చట్టాన్ని సవరించాలా, రాజ్యాంగాన్ని సవరించాలా. ఆ దిశగా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కేంద్రంలో బీజేపీ మాత్రమే చేయాల్సి ఉంది, కానీ బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేని పరిస్థితులు ఉంది. దానిపై మీరేమంటారు? మీరు బీజేపీ అన్నప్పుడు బీజేపీ ఒత్తిడి చేసే కార్యక్రమం ఢిల్లీ ఏమైనా చేసిందా? మీరు పార్లమెంట్ ఎప్పుడన్నా మాట్లాడిందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసిందా? రాహుల్ గాంధీ గారు పోయి ప్రధానమంత్రిని కలిసిందా? ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి కలిసి చేయాలని అన్నాడా? ఇది చేసేంత నేను హైదరాబాద్ అని చెప్పి మాట్లాడిందా? ఇట్లా చేయాలా? దీని మీద చేస్తే ప్రజలకు నమ్మకం వస్తుంది తప్ప ఇది చేయకుండా ఉంటే ఏది నమ్మకం కలగదు. గతంలో మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని చెప్పారు, అయినా కూడా ప్రభుత్వం ఆ దిశగా ఎక్కడ కూడా మిమ్మల్ని ఢిల్లీ కానీ అఖిలపక్షం కానీ తీసుకెళ్లారు. దీన్ని ఎలా చూస్తారు? ఇక వాళ్ళు చేసే ఉద్దేశం లేదు, డ్రామా చేస్తారు అంతే. చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళ బండారం బయటపడుతుంది కదా, మనం తీసుకెళ్తే. వాళ్ళకి చిత్తశుద్ధే లేదు. వాళ్ళే పోయి మాట మాట్లాడుకుని వచ్చినారు, ఏం చేస్తారు చెప్పండి? ప్రజలు చూడరా, టీవీలలో చూడరా, ఢిల్లీకి పోయిందంటే వెనకట్లా కాదు కదా. ఢిల్లీకి పోయిందంటే ఎవరిని కలిసిండు, ఏం మాట్లాడిండు కూడా పేపర్లో చెప్తారు, టీవీలో వస్తుంది. వాళ్ళు ఏనాడు అడగలే, పార్లమెంటు సమావేశం చేసేటప్పుడు ధర్నా అయింది కానీ పార్లమెంట్లో మాట్లాడలే. కనుక వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నట్లుంటే జీవోలతో అమలైనటువన్నీ కూడా అమలు చేయాలి. మిగతాది పార్లమెంట్లో అసెంబ్లీలో అయ్యేటి మిగతాది చేయాలి. ఏది చేయకుండా 42% రిజర్వేషను చట్టం తయారు కాకముందే, గవర్నర్ సంతకం కాకముందే జీవో ఇచ్చి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసి నామినేషన్ వేసి కోర్టులో కొట్టేస్తాన్నా కూడా కొట్టేసినాక మళ్ళా అసెంబ్లీ కాడ పోయి మన ఏది కోర్టు కాడ పోయి పెద్ద హడావుడి చేసి సుప్రీంకోర్టుకు పోయి హడావుడి చేస్తే సుప్రీంకోర్టులో వీళ్ళని చూసి జడ్జిమెంట్ ఇస్తారా, చట్టాన్ని చూసి ఇస్తారా చెప్పండి? మేము ఏకాగ్రీగా తీర్మానం చేసినాం, అసెంబ్లీలో మద్దతు తెలిపినాం. ఇవాళ వాళ్ళు చేయాల్సింది ఆ 2 పార్టీల పైన ఉంది. అవి చేయకుండా మోసం చేస్తే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు క్షమించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది? రాష్ట్రుడు ఖచ్చితంగా జనంలో తీసుకెళ్తాం, జనంలో తీసుకెళ్ళి ఇది అమలయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అయితే చిత్తశుద్ధి లేదు, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.